ప్రేమ మనుషులకే కాదు, జంతువులకు కూడా వాటి మీద చూపే ప్రేమ చాలా అద్భుతాలు సృష్టిస్తుందా అనే ప్రశ్న వచ్చింది. ఒహాయో యూనివర్సిటీ వారు కుందేళ్ల మీద ఒక రీసెర్చ్ చేశారు. దాంట్లో కుందేళ్లను 2 గ్రూపులుగా చీల్చి ఒక గ్రూపుకి ఆహారం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆహారం వాటికి ఫీడ్ చేశారు. రెండవ గ్రూపుకి కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆహారాన్ని పెట్టారు. అయితే దీంట్లో ఎవరైతే ఈ ఆహారాన్ని ఫీడ్ చేస్తారో ఆ టెక్నీషియన్ గ్రూప్ ఏకి ఉన్న ఆ కేజ్లోకి ఆహారాన్ని విసిరేసేవాడు. గ్రూప్ 2లో ఉండే వాటిని తను ఆ కేజ్ లోపలికి వెళ్ళి వాటిని దగ్గర తీసుకుని నిమురుతూ వాటిని ఒడిలో పెట్టుకుంటూ ఇలా రకరకాల ప్రేమ చూపించే విన్యాసాలతోటి వాటికి ఆహారం పెట్టాడు. ఇలా కొద్ది కాలం జరిగింది. ఈ జరిగిన పరీక్షలో ఏం జరిగింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆ చేసే ముందు మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, అలాగనే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎవరికైతే ఏ కుందేళ్లకైతే తను ప్రేమగా నిమురుతూ చేశాడో వాటిలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరగలేదు. ఎక్కడైతే ఫుడ్ విసిరేసాడో, అంటే గుర్తుంచుకోండి, ఆ ఆహారం వచ్చేసి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆహారమే అయినప్పటికీ ఈ వేటిలనైతే తను పెట్టింగ్ చేశాడో, బాగా నిమురుతూ ముద్దు పెట్టుకోవడం, వాటిని ఒడిలోకి తీసుకోవడం చేశాడో వాటిలో కొలెస్ట్రాల్ పెరగలేదు. సో ఈ రీసెర్చ్లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ప్రేమగా మనం ఆప్యాయతగా నిమురుతూ ఈ ప్యాటింగ్ ఇవన్నీ చేసినప్పుడు, హగ్గింగ్ ఇవన్నీ చేసినప్పుడు మనసు ఒక్కటే కాదు, మనసు ఆహ్లాదం కావడమే కాకుండా బాడీలో కూడా బయాలజికల్గా ఈ మెటబాలిక్ సిస్టమ్ మొత్తం మారిపోతుందని ఆ సైన్స్లో అర్థమైంది. సో ఎవరినైనా మనం ప్రేమ చూపించడం వాళ్ళ మానసిక ఉల్లాసం ఒక్కటే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుందని, దీని ద్వారా రుజువు అవుతుందనేది మనకు అర్థం అవుతుంది. టేక్ కేర్. గుడ్ లక్.